ఓకే, ఇవాళ ఏంటి అంటే నిన్న ఆల్రెడీ మనం కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో Yes. కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఇప్పుడు కాల్ అవుతుంది పర్పస్ ఏంటి అని. ఇప్పుడు కన్స్ట్రక్టర్ చైనింగ్ అండి. ఒక కన్స్ట్రక్టర్ని మీన్ ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి మీరు ఏంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ టెస్ట్ అన్నాను. ఇప్పుడు దీనిలో నేను 2 కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఇలా అన్నానండి. ఇది 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో తర్వాత నేను ఇంకో కన్స్ట్రక్టర్ చేయాలి అంటే ఇలా అంటే కుదరదు, ఎందుకంటే సేమ్ డెఫినేషన్. ఇంకో పాయింట్ అండి, సేమ్ మెథడ్ డిక్లరేషన్ ఆర్ సేమ్ కన్స్ట్రక్టర్ డిక్లరేషన్ నాట్ అలౌడ్. విచ్ మీన్స్ మెథడ్ నేమ్ సేమ్గా ఉంటే ఓకే ప్రాబ్లం లేదు, బట్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. విచ్ మీన్స్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ నాట్ అలౌడ్ అండి ఇన్ జావా. సో మెథడ్ సిగ్నేచర్ ఓకేనా, సేమ్ మెథడ్ సిగ్నేచర్ నాట్ అలౌడ్. అలాగే యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అన్నాం కదా, ఇలా ఉంది కదా సేమ్ నాట్ అలౌడ్. ఇక్కడ మీరు ఏంటంటే కావాలంటే పారామీటర్స్ పెట్టుకోండి ఇంటెక్స్. ఇక్కడ ఏంటి 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఈ 2 కన్స్ట్రక్టర్స్ మనం కాల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీ 2 ఆబ్జెక్ట్స్ ఓకేనా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, రెండు కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. నాకు అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇంకో కన్స్ట్రక్టర్ని మొత్తం కన్స్ట్రక్టర్స్ అన్నిటిని కాల్ చేయొచ్చు. సో ఎలాగా, బై యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్. యాక్చువల్గా ఇలా కాల్ చేసాం అనుకోండి, జావా టెస్ట్ అన్నామండి. సో మెయిన్ మెథడ్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, బట్ నాకు 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వలేదు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ దాని ప్రకారం. ఇప్పుడు నేను ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను విత్ నో ఆర్గ్యుమెంట్, సో అది ఆ కన్స్ట్రక్టరే కాల్ అయింది. బట్ నేను ఏంటంటే రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ని కూడా కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే మీరు ఏం చేయాలి, కంపల్సరీ ఆబ్జెక్ట్ సంథింగ్ ఇలా క్రియేట్ చేయాలి. వేరే కన్స్ట్రక్టర్ ఉంది కదా ఇంటీజర్ పారామీటర్, ఇలా క్రియేట్ చేస్తే అది కాల్ అవుతుంది. బట్ నేను ఒక ఆబ్జెక్ట్ అనే రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ అన్ని కూడా కాల్ చేయాలి. సో దానికి మనం ఏం వెళ్తాం అంటే బై యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ చైనింగ్, కన్స్ట్రక్టర్ చైనింగ్. సో బై యూజింగ్ దిస్, ఇది కీవర్డ్ అండి, ఇలా పెడితే కన్స్ట్రక్టర్ అండి, దిస్ కన్స్ట్రక్టర్. సో దిస్ అనేది కీవర్డ్, బట్ ఇలా పెడితే అది ఏమవుతుందండి, దిస్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనం ఏంటి అంటే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అయిందండి, 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. కాబట్టి మీరేం చేయాలి ఇక్కడ ఓకేనా, 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్లో దిస్ అని చెప్పేసి ఇలా రాయాలి. సో ఇలా రాసాం. మరి ఇది ఇలా రాసామనుకోండి, ఇది ఎప్పుడు కూడా మళ్ళీ ఏంటి 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కోసం ఎదుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి. సేమ్ దాంట్లో రాసాం కదా, ఎర్రర్ వస్తుందండి. ఓకేనా, రికర్సివ్ కన్స్ట్రక్టర్ ఇన్వొకేషన్ అంటే అక్కడ ఏంటి, దిస్ కన్స్ట్రక్టర్ విత్ నో ఆర్గ్యుమెంట్, అది కన్స్ట్రక్టర్ని అంటే తనకు తానే కాల్ అవుతుందండి. సో మెథడ్ అనుకోండి సమ్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టాక్ ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది ఎర్రర్ అండి. బట్ ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఏంటి రికర్సివ్ జరగదు, ఎందుకంటే మెథడ్ కాలింగ్ అనేది స్టాక్స్లో మీకు ఏమవుతుందండి, స్టాక్ ఫ్రేమ్లో కాల్ అవుతుంది. అక్కడ మెథడ్ కాలింగ్ అంతా కూడా అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుంది, క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్స్ కాల్ అవుతుంది కదా. సో దాంట్లో ఆ కన్స్ట్రక్టర్లోనే ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది, అలా చేయకూడదు.
ఇంకో కన్స్ట్రక్టర్ ఏదైనా ఉంటే ఆ కన్స్ట్రక్టర్ పారామీటర్ ఏంటి, ఇంటిజర్ వాల్యూ పాస్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసామండి, మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో ఎస్ఓపి స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ విత్ నో ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ఫస్ట్ స్టేట్మెంట్ దిస్ ఆఫ్ ఇంటిజర్ ఉంది, ఇక్కడికి వస్తుందండి. ఈ కన్స్ట్రక్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటండి 11 లైన్కి వస్తుంది. 10th లైన్ ఎండింగ్ అంటే 11 లైన్కి వస్తుంది. 11 లైన్లో ఏముంది, ఎస్ఓపి స్టేట్మెంట్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఓకేనా, ఈ కన్స్ట్రక్టర్ని ఎవరు కాల్ చేశారు, ఎలా ఎప్పుడు కాల్ అయింది, ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ కాల్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయో లేవు. సో అంటే ఏంటంటే మీకు, సో ఫస్ట్ ఏమవుతుందండి, 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సారీ, మీ ఇష్టం, మీరు ఎలా అయినా కాల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, సో తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఇక్కడ కంపల్సరీ మీరు ఇలాగే క్రియేట్ చేయాలని లేదు కదా, నేను ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఓకేనా 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, ఇది కాల్ అవుతుంది. సో మరి ఇది కాల్ అవుతుందంటే ఇది కాల్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ మాత్రమే కాల్ అవుతుంది. బట్ నేను 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ నుంచి ఓకేనా, సో 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రావాలంటే రావచ్చు అండి. ఇక్కడ ఏం చేస్తారు మీరు, దిస్ అని చెప్పేసి ఇలా రాస్తారు, వితౌట్ ఆర్గ్యుమెంట్. విత్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారనుకోండి, ఏ ఆర్గ్యుమెంట్ ఇస్తే ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి ఆ కన్స్ట్రక్టర్కి వెళ్తుంది, ఇవ్వలేదనుకోండి 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఏదైనా ఉందా చెక్ చేసుకుంటుంది, ఉంటే దాని దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆర్డర్ చూడండి, మీకు ఏమవుతుంది, ఫస్ట్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత 1 ఆర్గ్యుమెంట్ కాల్ అయ్యి సో ఎండ్ అవుతుంది. సో మీ ఇష్టం, మీరు కన్స్ట్రక్టర్ చైనింగ్ అనేది ఏ కన్స్ట్రక్టర్ నుంచి అయినా సరే మీరు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏ కన్స్ట్రక్టర్ నుంచి అయినా సరే మీరు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో రికర్సివ్ కన్స్ట్రక్టర్ అనేది రికర్షన్ అనేది ఉండదు, సో తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ దిస్ కన్స్ట్రక్టర్ని వాడేటప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ మీరు కాల్ చేసాం బాగానే ఉంది. ఇప్పుడు ఒక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కింద రాసాం, ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపలే రాసిన స్టేట్మెంట్స్. కన్స్ట్రక్టర్ లోపల దిస్ కన్స్ట్రక్టర్ అనేది ఓకేనా సెకండ్ స్టేట్మెంట్ కింద రాయొచ్చా, ఆ థర్డ్ స్టేట్మెంట్ కింద రాయొచ్చా, ఆ సంథింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కాకుండా జనరల్గా చూడండి ఓకేనా. సో ఈ పాయింట్ కూడా చెప్పాలి, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అని చెప్పేసి, ఎందుకంటే ఇదొకటి రాసాం. సో ఇదేంటండి, ఇది కూడా ఒక స్టేట్మెంటే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటబుల్, ఎందుకంటే దట్ ఈస్ కామెంట్, ఓకేనా. ఇది కూడా ఒక స్టేట్మెంటే. సో ఏం చెప్పాలంటే దిస్ కన్స్ట్రక్టర్ అనేది మనం కన్స్ట్రక్టర్ లోపల ఎక్కడ రాయాలి. సో దిస్ మస్ట్ బి ఓకేనా ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్. ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్ అంటే ఏంటండి, ఇది ఓకే, ఇది బాగానే ఉంది. బట్ లైన్ నెంబర్ 8 దగ్గర ఏంటండి, ఇంకో కన్స్ట్రక్టర్ రాసాం ఓకేనా, అది ఎలో కాదు. సో కంపైలేషన్ కాల్ టు దిస్ మస్ట్ బి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్, దిస్ ఇస్ ద ఎర్రర్, లైన్ నెంబర్ 8. సో ఓకేనా, దానికన్నా ముందు 6లో ఉంది బాగానే ఉంది, అక్కడ ఏంటంటే నో ఎర్రర్, ఎందుకంటే అది కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఓకేనా, ఈ యొక్క కన్స్ట్రక్టర్ని మీరు ఫస్ట్ స్టేట్మెంట్లో రాయాలని చెప్పి అంటుంది, ఓకేనా. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కన్స్ట్రక్టర్లో మనం ఓకేనా దిస్ కన్స్ట్రక్టర్ రాస్తే ఓకేనా కంపల్సరీ ఫస్ట్ స్టేట్మెంట్ కింద రాయాలి, ఇది నోట్ పాయింట్ అండి. ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కింద రాయాలంటున్నామో ఒక కన్స్ట్రక్టర్లో 2 దిస్ కన్స్ట్రక్టర్స్ ఉండవు, ఎందుకంటే ఫస్ట్ రాసాం ఓకేనా, నేను ఫస్ట్, సెకండ్ రాస్తే మళ్ళీ అదేమవుతుంది, నేను ఫస్ట్ అంటుంది సెకండ్ది కూడా. సో కాబట్టి ఏమవుతుందండి ఓకేనా, దిస్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఒక స్టేట్మెంటే అలౌట్ అవుతుంది ఇన్ ఏ కన్స్ట్రక్టర్, అది కూడా
ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. దిస్ మస్ట్ బి ఫస్ట్ స్టేట్. ఇదిగోండి ఇదే చెప్తుంది కదా, ఎర్ర కంపైలర్ చెప్తుంది ఏమని, మస్ట్ బి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఏ కన్స్ట్రక్టర్. సో దిస్ ఇస్ ద పాయింట్, నోట్ పాయింట్, అంతే సింపుల్. సో ఇదండి కన్స్ట్రక్టర్ చైనింగ్. అలాగే ఇక్కడ మనం ఏంటండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్స్ చూడండి ఇక్కడ. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ అంటున్నాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రెఫరెన్స్. అంటే ప్రజెంట్ దీంతో పని లేదు, మనకి రెఫరెన్స్తో పని లేదు. అంటే ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని సింపుల్గా ఇలా క్రియేట్ చేయొచ్చు. న్యూ టెస్ట్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి కంపైలేషన్ అండ్ రన్. సో ఫస్ట్ క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్తో ఇది అవుతుందండి, తర్వాత క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో ఇది కాల్ అవుతుందండి. ఓకేనా, నో ప్రాబ్లం, మీ ఇష్టం. ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాలి, మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బట్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మొత్తం కన్స్ట్రక్టర్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్. దాన్నే కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం, దాన్ని మనం కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. సో ఇలా కూడా రాయొచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఇదే అండి కన్స్ట్రక్టర్స్, సో సింపుల్. సో తర్వాత నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే బ్లాక్స్ అండి. దాంట్లో బ్లాక్స్లో ఫస్ట్ ఏంటండి, ఇన్స్టాన్స్ ఆర్ స్టాటిక్, నో ప్రాబ్లం. ఇన్స్టాన్స్ బ్లాక్. సో ఇక్కడ ఇన్స్టాన్స్ బ్లాక్ అన్నాం, బాగానే ఉంది. ఇక్కడ ఇన్స్టాన్స్ బ్లాక్ ఏంటి, ఎందుకు వాడతాం? జనరల్గా మనం ఏంటండి, క్లాస్ టెస్ట్, సో ఇంట్ సంథింగ్ ఎక్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయడానికి ఓకేనా, మీరు కావాలంటే ఇన్స్టాన్స్ బ్లాక్స్ వాడొచ్చండి. మరి ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఓకేనా, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ బ్లాక్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇన్స్టాన్స్ బ్లాక్ ఎలా రాయాలి? క్లాస్ లోపల ఓకేనా, మీరు డైరెక్ట్గా కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దట్ ఈజ్ ఏ బ్లాక్ అండి. యాక్చువల్గా బ్లాక్, ఆ బ్లాక్కి ఏమైనా నేమ్ ఉందా? ఇందరి దాకా మనం ఏంటండి ఒక కన్స్ట్రక్టర్ రాసాం. సో అంటే ఎలా రాసామండి, క్లాస్ నేమ్ సంథింగ్ ఇలా రాసామండి, ఇదేంటండి కన్స్ట్రక్టర్. అదే మెథడ్ అనుకోండి, ఇలా రాసామండి, ఇది మెథడ్. సో నేను ఏమి రాయకుండా డైరెక్ట్గా కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి వదిలేసాను. దీన్నే ఇన్స్టాన్స్ బ్లాక్ అంటారు. దీన్నే ఇన్స్టాన్స్ బ్లాక్ అంటారు. మీరు క్లాస్లో ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఇన్స్టాన్స్ బ్లాక్ క్లాస్ లోపల రాయాలి. ఓకే, నా క్లాస్ లోపల మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, క్లాస్ లోపల ఎక్కడైనా. అంటే చూడండి, మనం మెయిన్ మెథడ్ ముందు రాయాలి, లేకపోతే M1 సంథింగ్ మనం రాసే మెథడ్ ముందు రాయాలి, లేకపోతే కన్స్ట్రక్టర్ ముందు రాయాలని రూల్ లేదు. క్లాస్ లోపల వేరియబుల్స్ అవనివ్వండి, మెథడ్స్ అవనివ్వండి, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఏంటి అంటే మీరు కాల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది మీరు కాల్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఇన్స్టాన్స్ బ్లాక్. ఓకే, దీని ఎగ్జిక్యూషన్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే తీసేస్తానండి. సో ఒక ఇన్స్టాన్స్ బ్లాక్ ఉంచాను. సో మనం ఏమంటున్నామండి, అలాగే ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయట్లేదు, సింపుల్గా నేను ఏంటండి, నాకు రెఫరెన్స్ అవసరం లేనప్పుడు ఇలా క్రియేట్ చేయొచ్చండి. రెఫరెన్స్తో పని లేనప్పుడు అంటే ఇందాక నేను టెస్ట్ టీ ఈక్వల్ న్యూ టెస్ట్ అని క్రియేట్ చేస్తాను. టీ అనేది ఏంటంటే రెఫరెన్స్. దేని యొక్క రెఫరెన్స్ అండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి రెఫరెన్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదానికి ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఆ రెఫరెన్స్తో పని లేదు కాబట్టి ఓకేనా, నాకు ఆబ్జెక్ట్ సంబంధం అంతే, రెఫరెన్స్తో పని లేదు అన్నప్పుడు మీరు ఇలా క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని. సో ఒకసారి ఇన్స్టాన్స్ బ్లాక్ 1 అని చెప్పేసి ఇలా రాసానండి, కంపైలేషన్. సో ఏమైందండి, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో మీకు ఏమైంది, ఇన్స్టాన్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయట్లేదు, అంటే దీన్ని కామెంట్ పెడుతున్నాను. సో ఓకేనా, ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, తీసేయండి. ఇప్పుడు నేను ఏంటంటే చేశానండి, దీన్ని ఏమంటున్నాం మనం,
ఓకేనా, ఇన్స్టాన్స్ బ్లాక్ అంటున్నాం, బాగానే ఉంది. సో ఇక్కడ మనం దీని పర్పస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ లోపల మనం క్రియేట్ చేయొచ్చండి. సో దాని ఇనిషియలైజేషన్ మనం ఏంటండి ఇన్స్టాన్స్ మెథడ్లో చేసుకోవచ్చు, కన్స్ట్రక్టర్స్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్స్టాన్స్ బ్లాక్స్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ x ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే 10. ఎందుకంటే ఇన్స్టాన్స్ ఏరియాలో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కాబట్టి. అదే ఇన్స్టాన్స్ని స్టాటిక్లో కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాలి. సో నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి ఎక్స్, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో కంపైలేషన్, సో రన్, చూడండి ఓకేనా, ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ రెండు కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇది డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్. దాని ఇనిషియలైజేషన్ ఎక్కడ చేసామని మనం ఇన్స్టాన్స్ లోపల చేసాం. సో ఇది దీనికోసం కూడా మనం యూజ్ చేయొచ్చు అండి. సో తర్వాత ఓకేనా, సో ఇది తీసేయండి. మీకు మల్టిపుల్ ఇక్కడ చూడండి, ఒకవేళ నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ మూడు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్టర్ ఒకవేళ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ 3 సార్లు అది ఎగ్జిక్యూట్ అవుతుందండి. 3 సార్లు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా కదా. ఒకసారి చూడండి, లోపల స్టేట్మెంట్ ఏం మార్చలేదు, ఇన్స్టాన్స్ బ్లాక్ అని చేశాను, 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే ఇన్స్టాన్స్ బ్లాక్ కూడా చూడండి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సార్లు కాల్ అవుతుంది. ఓకే, ఓకేనండి. బట్ మీకు ఏంటి, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ మనకేంటండి ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ int ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్స్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ రెండు ఉంటే ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో యాక్చువల్గా చూడండి, మీకు ఏమవుతుందండి, ఇది కన్స్ట్రక్టర్ నేమ్ యాక్చువల్గా. సో బ్లాక్కి ఏమైనా నేమ్ ఉందని లేదు, కన్స్ట్రక్టర్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అయ్యేది ఇన్స్టాన్స్ బ్లాక్ అండి. సో ఇన్స్టాన్స్ బ్లాక్ కన్స్ట్రక్టర్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్స్టాన్స్ బ్లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, కన్స్ట్రక్టర్. ఇన్స్టాన్స్ బ్లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, కన్స్ట్రక్టర్. ఓకే, ఇన్స్టాన్స్ బ్లాక్ కన్స్ట్రక్టర్ రెండు కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ముందు ఏం జరుగుతుందండి, ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇన్స్టాన్స్ బ్లాక్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను చూడండి ఇంకో కన్స్ట్రక్టర్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఏం కన్స్ట్రక్టర్ అండి, సో యాక్చువల్గా కన్స్ట్రక్టర్ ఏంటంటే 0 ఆర్గ్యుమెంట్ అయిపోయింది, ఇంకో 0 ఆర్గ్యుమెంట్ మనం క్రియేట్ చేయలేం కాబట్టి 1 ఆర్గ్యుమెంట్ 2 ఆర్గ్యుమెంట్ మీరు క్రియేట్ చేయాలి. system.out.println మనం ఏమంటున్నామండి, సో 1 ఆర్గ్యుమెంట్ అంటున్నానండి, ఇక్కడ సంథింగ్ ఇంట్ ఎక్స్ అంటున్నానండి. ఇప్పుడు నాకు ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరేం చేయాలి, ఆ కన్స్ట్రక్టర్ సంబంధించిన ఓకేనా ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలి ఇలాగా. ఇప్పుడు ఏమవుతుంది, 0 ఆర్గ్యుమెంట్ 2 సార్లు కాల్ అవుతుంది, 1 ఆర్గ్యుమెంట్ ఒకసారి కాల్ అవుతుంది. బట్ ఇన్స్టాన్స్ బ్లాక్ ఎన్నిసార్లు కాల్ అవుతుందండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 సార్లు కాల్ అవుతుంది, 3 సార్లు అది కాల్ అవుతుందండి. సో కంపైలేషన్ బై, సో ఏమైందండి, ఓకేనా ఇన్స్టాన్స్ బ్లాక్ కన్స్ట్రక్టర్, ఇన్స్టాన్స్ బ్లాక్ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 0 ఆర్క్, ఇక్కడ 1 ఆర్క్ కన్స్ట్రక్టర్.
సో జీరో అవర్ కన్స్ట్రక్టర్ 1 అవర్ కన్స్ట్రక్టర్ ఇన్స్టాన్స్ బ్లాక్ అది. సో తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సరే ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్ ద్వారానే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మీకు ఏమవుతుందండి, ఒక ఆబ్జెక్ట్ ఒక ఇన్స్టాన్స్ బ్లాక్ ఒకసారి ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఒక ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ బ్లాక్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, బాగానే ఉంది. మరి నాకు వేరే కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవ్వాలి, ఓకేనా, వితౌట్ క్రియేటింగ్ న్యూ ఆబ్జెక్ట్. Without creating new object, you can call a constructor by using this constructor. Okay. ఇక్కడ ఏంటి, కన్స్ట్రక్టర్ కాలింగ్ అనేది డజంట్ డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ అన్ని కాల్ చేయొచ్చు, ఓకేనా. బట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ చూడండి, కన్స్ట్రక్టర్ కాలింగ్ కాదండి. అప్పుడు ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. బట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ మీరు కాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్టే. బట్ ఇన్స్టాన్స్ బ్లాక్ మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. కన్స్ట్రక్టర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఇన్స్టాన్స్ బ్లాక్ ఏమైందండి, ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది, బట్ 2 కన్స్ట్రక్టర్స్ కూడా కాల్ అయ్యాయి. అంటే ఏంటండి, ఇన్స్టాన్స్ బ్లాక్స్ అనేవి డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. కన్స్ట్రక్టర్స్ అనేవి ఆబ్జెక్ట్ క్రియేషన్తో డిపెండ్ అయి ఉండవు. బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటండి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వాటి యొక్క మొత్తం కన్స్ట్రక్టర్స్ అన్ని కూడా మీరు కాల్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ చాలు, రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ అన్ని కూడా మీరు కాల్ చేయొచ్చు. బట్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఏంటండి, ఒక ఆబ్జెక్ట్కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్టే ఉంది, ఒకసారి కాల్ అవుతుంది. సో ఇదండి. అలాగే ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మీకు మల్టిపుల్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఉంటే ఏంటి ప్రొసీజర్, మల్టిపుల్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఉంటే ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏంటండి, ఒక కన్స్ట్రక్టర్ అనుకోండి, దానికి ఒక నేమ్ ఉంది, అలాగే ఒక 2-3 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఏమవుతుంది, ఏ కన్స్ట్రక్టర్ అని మనం కాల్ చేసిన దాని ప్రకారం అది కాల్ అవుతుంది. ఓకే, మనం కాల్ చేసిన దాని ప్రకారం అది కాల్ అవుతుంది. అదే మరి బ్లాక్స్కి నేమ్ లేదు, మరి ఇవి ఎలా కాల్ అవుతాయి, బ్లాక్స్కి నేమ్ లేవు, మరి ఇది ఎలా కాల్ అవుతాయి. ఓకే, కంపైలేషన్. సో చూడండి, ఎగ్జిక్యూషన్ అనేది, బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ అనేది టాప్ టు బాటమ్. మనం చూడండి 3 1 2 అన్నాం, బట్ రాసిన చూడండి పైన 3 రాసాం, తర్వాత ఇది కన్స్ట్రక్టర్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి 3 2 1 వస్తుంది, 3 2 1 టాప్ టు 1. బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే టాప్ టు 1, బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే టాప్ టు 1 కాల్ అవుతుంది. ఓకే, ఓకే, సారీ. బట్ కన్స్ట్రక్టర్ బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే టాప్ టు బాటమ్ కాల్ అవుతుంది. అదే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ అలా కాదండి, మీరు ఆబ్జెక్ట్ ప్రకారం అది కాల్ అవుతుంది. మీరు ఫస్ట్ 1 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ చేశారనుకోండి, అది కాల్ అవుతుంది. 2 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ చేశారని అది కాల్ అవుతుంది, ఓకేనా. బట్ బ్లాక్స్ మాత్రం, ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ బ్లాక్స్. ఓకే, ఇన్స్టాన్స్ బ్లాక్ అయిపోయింది. మరి స్టాటిక్ బ్లాక్ ఏంటి, ఓకేనా. సో ఏం లేదండి, బ్లాక్కి ముందు స్టాటిక్ అని పెడితే స్టాటిక్ బ్లాక్, బ్లాక్కి ముందు స్టాటిక్ అని పెడితే స్టాటిక్ బ్లాక్.
అంతే సింపుల్. ఓకే, మరి స్టాటిక్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, యూ డోంట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ స్టాటిక్ బ్లాక్ అండి. ఎందుకంటే స్టాటిక్ బైండ్ విత్ క్లాస్ నాట్ ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ బైండ్ విత్ ఆబ్జెక్ట్ నాట్ క్లాస్. సో స్టాటిక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ వేరియబుల్స్ in memory allocation when the class is loaded. Automatically static variables memory allocation ఓకేనా create allocated. అలాగే స్టాటిక్ బ్లాక్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? మెథడ్స్ అంటే మనం కాల్ చేయాలి. కన్స్ట్రక్టర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చాలు. కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చాలు. బట్ మెథడ్ అంటే ఏంటి, మనం కాల్ చేయాలి. బట్ బ్లాక్ ఏంటండి, ఓకేనా ఇన్స్టాన్స్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ కాల్ అవుతుంది, దాన్ని మనం ఏం కాల్ చేయం. బట్ స్టాటిక్ బ్లాక్ ఏంటండి, ఓకేనా నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఓకేనా ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ద క్లాస్ ఈజ్ లోడెడ్ బిఫోర్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ కన్నా ముందు స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ వితౌట్ మెయిన్ మెథడ్ యూ కాంట్ రన్ ద ప్రోగ్రామ్. సో జావా సి టెస్ట్ డాట్ జావా. ఓకే, సో జావా టెస్ట్. సో ఏంటండి ఇక్కడ ఈ లోపల మెథడ్ నేమ్ మార్చలేదా, స్టాటిక్. సో స్టాటిక్ బ్లాక్ ఓకేనా, ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే టాప్ టు బాటమ్. ఓకే, అలాగే స్టాటిక్ బ్లాక్స్ అనేవి మెయిన్ మెథడ్ కన్నా ముందు కాల్ అవుతాయి. సో అక్కడ మెయిన్ మెథడ్లో మనం స్టేట్మెంట్ రాస్తాం, మనం మెయిన్ మెథడ్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనం చూసిన దాంట్లో ఓకేనా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది ఫస్ట్ ప్రింట్ అయ్యి తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమైందండి, మెయిన్ మెథడ్ లాస్ట్లో వచ్చింది. ఐ మీన్ స్టాటిక్ బ్లాక్స్ తర్వాత వచ్చింది. లాస్ట్లో మీన్స్ ఇక్కడ ఉన్న ప్రోగ్రాంలో స్టాటిక్ బ్లాక్స్ అన్ని తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయింది. అంటే మెయిన్ మెథడ్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అయ్యే బ్లాక్స్ ఉన్నాయి, దట్ ఈస్ స్టాటిక్ బ్లాక్. బట్ ఓకేనా ఫ్రమ్ JDK 7 ఓకేనా మెయిన్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే 6 వరకు మనం ఏంటంటే మెయిన్ మెథడ్ లేకపోతే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు విత్ స్టాటిక్ బ్లాక్స్. ఓకేనా బట్ ఫ్రమ్ ఓకేనా ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చూసామండి, వితౌట్ మెయిన్ మెథడ్ వి కాంట్ రన్ ద ప్రోగ్రామ్. కంపైల్ చేయొచ్చు, రన్ చేయలేం. సో అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఇది స్టాటిక్ బ్లాక్స్కి ఎగ్జాంపుల్ అండి. స్టాటిక్ బ్లాక్. సో ఇన్ కేస్ అంతే స్టాటిక్ బ్లాక్స్. ఇన్ కేస్ ఒకవేళ మీకు స్టాటిక్ బ్లాక్స్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ రెండు ఉన్నాయనుకోండి, ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఆల్రెడీ మనం చూసాం స్టాటిక్ బ్లాక్ ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ కన్నా ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే అండి, తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ తర్వాత ఆబ్జెక్ట్స్ ఉంటే మీన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఇక్కడ చూడండి స్టాటిక్ బ్లాక్స్ రెండు ఎగ్జిక్యూట్ అయ్యింది, బాగానే ఉంది. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మెయిన్ మెథడ్లో క్రియేట్ చేయలేదు కాబట్టి మీకు ఏమైందండి ఓకేనా ఆ ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నేను ఓకేనా నేమ్లెస్ ఆబ్జెక్ట్ క్రియేషన్, దీన్ని యాక్చువల్గా ఏమంటామంటే నేమ్లెస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. రెఫరెన్స్ లేదు, నేమ్ లేదు, బట్ ఆబ్జెక్ట్ అది నేమ్లెస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా ఇప్పుడు ఏమవుతుందండి, ఇన్స్టాన్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్స్టాన్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానండి. క్లాస్ లోడింగ్ అనేది ఒకసారి లోడ్ అవుతుందండి. ఓకేనా క్లాస్ లోడింగ్ అనేది ఒకసారి లోడ్ అవుతుంది. క్లాస్ లోడింగ్లో కాల్ అయ్యి స్టాటిక్ బ్లాక్స్. సో అంటే స్టాటిక్ బ్లాక్స్ ఒకసారి లోడ్ అవుతాయి, ఒకసారి కాల్ అవుతాయి. ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్నిసార్లు కాల్ అవుతాయి. కన్స్ట్రక్టర్ యాక్చువల్గా అయితే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్నిసార్లు కాల్ అవుతాయి, బట్ మనం కావాలనుకుంటే ఒక కన్స్ట్రక్టర్తోనే రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ అన్ని కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి స్టాటిక్ బ్లాక్స్ ఒక 3 to n రెండుసార్లు ఎగ్జిక్యూట్ అయినాయి, ఒకసారి ఎగ్జిక్యూట్ అయినాయి. బట్ ఇన్స్టాన్స్ మెథడ్ ఇన్స్టాన్స్ బ్లాక్ ఒకసారి రాసాం, బట్ 3 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇన్స్టాన్స్ బ్లాక్స్ ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్లో డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా ఆబ్జెక్ట్ క్రియేషన్లో డిపెండ్ అయి ఉంటాయి, బట్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఆబ్జెక్ట్ క్రియేషన్లో డిపెండ్ అయ్యి ఉండవు. ఓకేనా అసలు స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్తో బైండ్ అయి ఉండదు. సో ఇది
స్టాటిక్ ఇన్స్టాన్స్. సో ఇక్కడతో క్లాస్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయండి, అంటే వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, బ్లాక్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోబోయే స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఓకేనా, ఎస్ఓపి స్టేట్మెంట్. ఓకేనా, ఇప్పుడు వరకు మనం ఏంటి అంటే అయితే లోపల స్ట్రింగ్ రాస్తున్నాం, లేదా ఓకేనా సింపుల్గా నెంబర్స్ రాస్తున్నాం. అలా కాకుండా మనకు కావాల్సిన విధంగా నీట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒక 2 minutes వెయిట్ చేయని వస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎస్ఓపి స్టేట్మెంట్ మనం ఓకేనా మెసేజెస్ ఎలా ప్రింట్ చేస్తాం. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో దీని గురించి ఏంటి, సో యాక్చువల్గా అయితే ఇక్కడ రెడ్ కలర్లో కనబడేవన్నీ కూడా క్లాసెస్ అవ్వచ్చు, ఇంటర్ఫేస్ అవ్వచ్చు అండి. సో ఇక్కడ సిస్టమ్ అనేది ఏంటి, ప్రీడిఫైన్ క్లాస్ అండి, ప్రెజెంట్ ఇన్ జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్. సో అవుట్ అనేది ఏంటి అంటే క్లాస్ నేమ్తో కాల్ చేసామంటే కంపల్సరీ స్టాటిక్ వేరియబుల్. సో అవుట్ అనేది ఏంటి అంటే సిస్టమ్ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్. ఒక వేరియబుల్ అనేది ఏంటంటే ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ అవ్వచ్చు, స్టాటిక్ వేరియబుల్ అవ్వచ్చు, అవి టైప్స్, వేరియబుల్ టైప్స్. బట్ వేరియబుల్కి డేటా టైప్ ఉంటుంది కదా, ఆ డేటా టైప్ అనేది ప్రిమిటివ్ అవ్వచ్చు, నాన్ ప్రిమిటివ్ అవ్వచ్చు. సో అవుట్ యొక్క డేటా టైప్ ఏంటి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే క్లాస్లో, ఇది టెస్ట్ అనేది క్లాస్, సో క్లాస్ టెస్ట్. సో టెస్ట్ అనే క్లాస్లో మీకు ఏంటి అంటే ఒక వేరియబుల్ ఒక స్టాటిక్ ఒక ఇంట్ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ డాట్ ఎక్స్ అని కాల్ చేయొచ్చు. సో అలాగే స్టాటిక్ ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే సంథింగ్ ఈఎంపీ అని ఉంది, ఎంప్లాయీ వై అని ఉంది. సో ఇప్పుడు వైని ఎలా కాల్ చేయొచ్చు, టెస్ట్ డాట్ వై అని కాల్ చేయొచ్చు. ఓకే, టెస్ట్ డాట్ వై అని కాల్ చేయొచ్చు. బట్ ఎక్స్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి, ఇంట్ ఇంట్ సంథింగ్ ఎక్స్. ఓకేనా, మరి వై యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి, ఓకేనా, నాట్ ఇంట్ అండి, ఈఎంపీ. సో ఆల్రెడీ నిన్న మనం మెథడ్స్లో చూసాం, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని మనం ఏంటండి కాల్ చేయొచ్చు.
ఆ క్లాస్ ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ అనేది వేరే క్లాస్ అంటే వేరే నాన్ ప్రిమిటివ్ అయితే ఓకేనా, ఆ రిటర్న్ టైప్ ద్వారా వచ్చిన ఆబ్జెక్ట్ ద్వారా మీరు వేరే క్లాస్ ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేసాం. నేను ఆల్రెడీ చూసాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఎలా వచ్చిందండి, వై అనే వేరియబుల్, వై అనేది వేరియబుల్, నాట్ ఏ మెథడ్. మీకు కావాలనుకుంటే మెథడ్ కూడా రాసుకోవచ్చు, అది వేరు, స్టాటిక్ మెథడ్ తీసేయండి, మరి ఇన్స్టాన్స్ మెథడ్ తీసేయండి. ఇక్కడ మనం ఏంటంటే మాట్లాడుకునేది వేరియబుల్ గురించి. స్టాటిక్ వేరియబుల్ అనేది ఏంటంటే ఇక్కడ ఏ టైపు, ఇంటి టైపా కాదు, నాట్ ప్రిమిటివ్ టైప్, ఓకేనా. ఇది నాన్ ప్రిమిటివ్ టైప్ విచ్ మీన్స్ ఆబ్జెక్ట్ టైప్, క్లాస్ టైప్. ఓకే, ఇప్పుడు మరి ఆ వేరియబుల్ కాల్ చేసాం, దాని యొక్క వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందండి, ఈలో స్టోర్ అయింది. బట్ ఈ అనేది ఏ టైపు, వై యొక్క డేటా టైప్ అయి ఉండాలి. వై యొక్క డేటా టైప్ ఏంటండి, ఇంట్, సారీ ఈఎంపి. సో ఈఎంపి. సో అలాగే సిస్టమ్ డాట్ అవుట్ అన్నాం, సిస్టమ్ అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్. సో దీని ప్రకారం చూసుకుంటే సిస్టమ్ అనేది ఏంటంటే ప్రీడిఫైన్ క్లాస్. సో మరి ఎలా కాల్ చేసాం మనం, ఓకేనా, అది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి, ఓకేనా, ఏదండి అవుట్ అనే స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఇలా కాల్ చేస్తాం, బాగానే ఉంది. మరి దీని యొక్క అవుట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ప్రింట్ స్ట్రీమ్. అవుట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటండి, ప్రింట్ స్ట్రీమ్. సో ఇక్కడ దీని రిటర్న్ టైప్ ఏంటండి, ప్రింట్ స్ట్రీమ్. సో ప్రింట్ స్ట్రీమ్ మరి బాగానే ఉంది. ఈ ప్రింట్ స్ట్రీమ్ పిఎస్ అనేది ఏంటంటే ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, రెఫరెన్స్, నాట్ ఆబ్జెక్ట్, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క రెఫరెన్స్. ఓకే, ఈ రిఫరెన్స్ ద్వారా ఒక నా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చూసాను ఆ కాన్సెప్ట్. ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ద్వారా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. దీంట్లో మెథడ్స్ ప్రింట్ మెథడ్ ఉంది, ప్రింట్ ఎలెంట్ మెథడ్ ఉంది, ఓకేనా. సో మనం ఏంటంటే ప్రింట్ మెథడ్, ప్రింట్ ఎలెంట్, ఓకే, రెండు మెథడ్స్ ఉన్నాయండి. సో ప్రింట్ ఎలెంట్ ఓవర్లోడెడ్ మెథడ్, ప్రింట్ నాట్ ప్రింట్ అనేది కూడా ఓవర్లోడ్ మెథడ్. బట్ ప్రింట్కి ఓకేనా నో ఆర్గ్యుమెంట్స్ లేదు, ఓకేనా. ప్రింట్ ఎలెంట్కి నో ఆర్గ్యుమెంట్స్ ఉంది. సో అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెంట్. సో ఈ అవుట్ అనేది ఏంటంటే సారీ ఇక్కడ చూడండి, సిస్టమ్ క్లాస్ ఓకే, అవుట్ అనేది ఓకే. మరి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ అనేది ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అని మనం కాల్ చేయాలి. సో ప్రింట్ స్ట్రీమ్ ఇది ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో అందుకనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి మనం రాస్తామండి ఇక్కడ, ఓకేనా. ఇది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి క్లాస్ కింద కాల్ చేస్తాం. మరి ఇది ఏ టైపు, ఇప్పటి వరకు ఓకేనా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి అది, ఓకేనా. ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ టైప్, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ టైప్ కాబట్టి ఓకేనా దాని ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా ఇంటర్నల్గా ఎస్ఓపి స్టేట్మెంట్లో ఉండే కాన్సెప్ట్ అండి. సరే తీసేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎస్ఓపి స్టేట్మెంట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ లోపల స్ట్రింగ్ రాసాం, బాగానే ఉంది, ఓకేనా. నేను డైరెక్ట్గా ఇక్కడ ఏం రాస్తున్నాను, 10 రాసాను, బాగానే ఉంది, ఓకే. సంథింగ్ ఇక్కడ ఏం రాసానండి, ఇలా రాసాను, బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి కంపైలేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైందండి, ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యింది, అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయ్యింది. అంటే ప్రింట్ ఎలైన్ న్యూ లైన్లో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ప్రింట్ రాస్తే సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇది అవుతుంది. సో ఒకవేళ మీరు ప్రింట్ రాస్తే ఇక్కడ చూడండి, న్యూ లైన్లో ప్రింట్ అవ్వదు, పక్కన ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఎలైన్ ఎస్ ఓకేనా. సిలో మనం ఏంటి ప్రింట్ అంటాం, ప్రింట్ అంటే ఆటోమేటిక్గా సేమ్ లైన్లో ప్రింట్ అయిపోతుంది, అందుకని ప్రింట్ లోపల స్లాష్ అని వాడాలి. సో స్లాష్ అని ఇక్కడ మనం ఏంటంటే చూడండి ప్రింట్ మెథడ్. సో ఏమవుతుందండి, సేమ్ లైన్లో ప్రింట్ అయిపోతుందండి. సో ఇలాగా. సో అలా కాకుండా నేనేంటండి ప్రింటే వాడి న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామండి, ప్రింటే వాడి న్యూ లైన్లో వాడాలంటే ఓకేనా యాక్చువల్గా ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ వాడాలి. సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ మనం ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి పక్కన పెట్టేయండి, ఓకే. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ 10 ప్రింట్ చేసాం, మరి 10 అనేది ఏంటి, ఇక్కడ 10 అనేది సంథింగ్, ఇక్కడ 10 అనేది ఏంటండి ఏమో, 100 అనేది ఏంటి ఏమో. సో కాబట్టి అంటే అక్కడ ఏం తెలియట్లేదు.
సో ఇక్కడ 10 అనేది ఏంటి, ఓకే. ఇట్ ఈస్ ఏ ఎక్స్ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ ఏ సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ అని చెప్పి మనం రాయాలి మ్యాటర్ అనుకుంటే. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ కదా, నెంబర్ ప్లస్ నెంబర్ ఏమొచ్చింది, మళ్ళీ నెంబరే వచ్చిందండి. తర్వాత నేను ఏం చేస్తున్నాను ఇక్కడ స్ట్రింగ్ జావాలో ఒక నెంబర్కి స్ట్రింగ్ని కంకాటినేషన్ చేయొచ్చండి. ఓకేనా, నాట్ ఎడిషన్. నెంబర్ ప్లస్ నెంబర్ ఎడిషన్. సో నెంబర్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్, నెంబర్ ఆ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్, ఆ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ కంకాటినేషన్. సో అది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, జావా టెస్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది, ఓకేనా, ముందు నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ ఏమైనాయి ఎడిషన్ అయ్యి తర్వాత ఏమైందని జావా వచ్చింది, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ నేను ఏమంటున్నానంటే సంథింగ్ ప్లస్ సంథింగ్ ఇలా అన్నానండి. సో మీరు ఎప్పుడైతే స్ట్రింగ్కి నెంబర్ని యాడ్ చేశారో రిటర్న్ వాల్యూ కూడా మీకు ఏమవుతుందంటే స్ట్రింగ్ అయిపోతుంది. అంటే స్ట్రింగ్ తర్వాత నెంబర్స్ని యాడ్ చేస్తే అవి ఎడిషన్ జరగవు, కంకాటినేషన్ జరిగిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎడిషన్ జరగాలనుకోండి, దాన్ని మీరు ఏం చేయాలి అంటే సో ఇలాగా బ్రాకెట్స్లో పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందండి, ఎడిషన్ జరిగిన తర్వాత మీకు ఏమవుతుంది, కంకాటినేషన్ జరుగుతుందండి. సో అంటే ఏంటంటే ఇన్ కేస్ మీరు ఓకేనా జావాలో ఎస్ఓపి స్టేట్మెంట్, ఓకేనా, మీకు ఎందుకంటే ఎస్ఓపి కన్సోల్ అప్లికేషన్, మనం చేసేదంతా కూడా కన్సోల్ అప్లికేషన్ అండి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం కమాండ్ రౌండ్లో రన్ చేసి వస్తున్నాం. ఓకే, తర్వాత ఈ కన్సోల్ అప్లికేషన్లో మీరు కంటెంట్ అనేది మీరు ఎలా డిస్ప్లే చేయాలనుకుంటే అలా డిస్ప్లే చేయొచ్చు బై యూజింగ్ ఎస్ఓపి స్టేట్మెంట్స్. ఎస్ఓపి స్టేట్మెంట్స్ మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా ఎలా అయినా రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకోండి, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా రాసుకుందాం. ఇక్కడ డైరెక్ట్గా నేను ఒక మెయిన్ మెథడ్లో వేరియబుల్స్ డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ చేస్తున్నానండి. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇలా రెండు వేరియబుల్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఏంటంటే ఆ 2 వేరియబుల్స్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, ఫస్ట్ ఇది ఒకవేళ ఎంప్లాయీ ఐడి అనుకోండి, నేనేం రాస్తున్నానండి, ఎంప్లాయీ ఐడి అని చెప్పి రాస్తున్నాను. ఇంతకు ముందు దాకా నేను ఏంటంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో 10 ప్రింట్ చేశాను. ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ ఐడి ఒక నా స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ప్లస్ రాసి ఐడి దేంట్లో ఉందండి, ఐడి అనే వేరియబుల్లో ఉంది. సో అది తర్వాత నేమ్ అనేది ఏ దేంట్లో ఉందని, నేమ్ అనే దాంట్లో ఉందండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే నేమ్ అని రాస్తాను. సో అది ఇలాగా మీరు నీట్గా రాసుకోవచ్చండి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, కంపైలేషన్. సో ఎంప్లాయీ ఐడి 10, ఎంప్లాయీ నేమ్ జాన్. సో ఇంకా మీకు ఏంటంటే అక్కడ ఎగుడిదిగుడిగా ఉన్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే ఓకేనా, మీరు నార్మల్గా స్పేసెస్ ఇస్తున్నామండి. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఓపి స్టేట్మెంట్ ఏంటి అంటే కన్సోల్ అప్లికేషన్లో జస్ట్ ఫర్ కన్సోల్ అప్లికేషన్, నాట్ వెబ్లో అసలు ఎస్ఓపి స్టేట్మెంట్ ఉండదు. సో ఎస్ఓపి స్టేట్మెంట్ ఏంటి అంటే జస్ట్ కన్సోల్ మీద మీరు డేటాని ఆర్ సర్వర్ కన్సోల్ ఆర్ అప్లికేషన్ కన్సోల్, మీరు ఎక్కడైనా సరే కన్సోల్ మీద సో అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం కోసం ఎస్ఓపి స్టేట్మెంట్స్ రాస్తామండి. ఇన్ కేస్ ఆఫ్ జావా అక్కడ మీ ఇష్టం, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. నెంబర్ ప్లస్ నెంబర్ ఎడిషన్ జరుగుతుంది, నెంబర్ ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది. సో అది అలాగే నెంబరు ప్లస్ స్ట్రింగ్ ఓన్లీ కంకాటినేషన్ అంటే ప్లస్ సింబల్ మాత్రమే వాడాలి, మైనస్ సింబల్ వాడకూడదు. పొరపాటుగా మీరు మైనస్ సింబల్ వాడారనుకోండి, ఓకేనా, అదర్ దాన్ మైనస్ సారీ అదర్ దాన్ ప్లస్ కాకుండా మీ ఇష్టం, మీరు ఏదైనా వాడినా ఏమవుతుందో చూడండి, కంపైలేషన్ ఎర్రర్. సో బ్యాడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ బైనరీ ఆపరేటర్ మైనస్. సో ఇదేంటండి స్ట్రింగ్లోంచి స్ట్రింగ్ ఎంత ఉంటుంది, స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్ ఈస్ లిటరల్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్స్లోంచి నెంబర్ని మనం తీయలేము. ఓకే, ఆర్ ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్ని కంకాటినేషన్ చేయడం అంటే ఎడిషన్ కాదండి. సో పక్కన పెట్టడం, ఓకేనా, ఆ చివర కంకాటినేషన్ మీన్స్ చివర యాడ్ చేయడం, ఓకేనండి. సో యాడ్ చేస్తాం, ప్లస్ మాత్రమే యూజ్ చేయాలి, వేరేది యూజ్ చేయకూడదు. సో ఇదండి ఎస్ఓపి స్టేట్మెంట్ గురించి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఏదైనా డేటా ఏదైనా ఉందనుకోండి, ఓకేనా, మ్యాటర్ రాసి తర్వాత దానికి పక్కన ఐడి అయితే ఐడి, నేమ్ అయితే నేమ్ మనం జనరల్గా డిస్ప్లే చేస్తాం.
జనరల్ ఏం లేదు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఆర్ సంథింగ్ ఎడిషన్ అని చెప్పేసి మనం రాస్తాం కదా. ఆ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఒక స్టేట్మెంట్ అని మీరు మొత్తం కంటిన్యూస్గా రాసేయచ్చండి. సో ఓకే, ఇక్కడ మనం ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయండి, అవి చెప్పుకుందాం. సో ఇది ఎస్ఓపి స్టేట్మెంట్. సో జనరల్గా మనం ఏంటంటే దీనికోసం రాస్తామండి. ఇప్పుడు ఐడి ఉంది, నేమ్ ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా. సో ప్రింట్ చేయాలంటే మనకి ఏంటంటే మనకు కావాల్సింది ఎంప్లాయీ ఐడి, అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. మీరు ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక నెంబర్ ఓకే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఎడిషన్ అయి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటండి, ముందు ఎవాల్యుయేషన్ చూడండి, మనకు ఆపరేటర్స్ అవ్వలేదు కాబట్టి వదిలేసేయండి. ఆపరేటర్స్ ఎవాల్యుయేషన్, సేమ్ ఆపరేటర్ ఉంటే, సేమ్ ఆపరేటర్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే ఎవాల్యుయేషన్ అనేది, ఆ సేమ్ ప్రెసిడెన్సీ ఉన్న ఆపరేటర్స్ అనేవి మల్టిపుల్ ఉంటే ఎవాల్యుయేషన్ అనేది లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుందండి, లెఫ్ట్ టు రైట్. సో అంటే 10 + 90 100 ప్లస్ జావా అంటే కంకాటినేషన్. తర్వాత 100 ప్లస్ జావా కంకాటినేషన్. ఎప్పుడైతే ఒక నెంబర్కి స్ట్రింగ్ యాడ్ అయిందో కంకాటినేషన్ ఎప్పుడైతే జరిగిందో నెక్స్ట్ తర్వాత వచ్చే స్ట్రింగ్స్ అయినా అవనివ్వండి, నెంబర్స్ అయినా అవనివ్వండి, ఏమవుతాయంటే ఆ స్ట్రింగ్కి కంకాటినేషన్ అవుతాయి కానీ ఎడిషన్ జరగదు. అందుకని ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, జావా తర్వాత 20 తర్వాత 30, అంతేగాని 50 రాదు. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి ఇదేంటండి, బ్రాకెట్స్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత అప్పుడు మీకు ఏమవుతుందండి, నార్మల్ ఎడిషన్ జరుగుతుందండి, అందుకని 50 ఇక్కడ వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఎస్ఓపి స్టేట్మెంట్ ప్రింట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఓకేనా ఇవి. తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్. సో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్, ఇక్కడ మనకు చాలా ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. కామన్గా మనం ఏం వాడతామండి, ఓకేనా, ఈ స్లాష్, ఓకేనా, దీంతో స్టార్ట్ అవుతుందండి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది. ఓకేనా, బ్యాక్వర్డ్ స్లాష్తో స్టార్ట్ అవుతుందండి. సో కామన్గా మనం ఏం వాడతామండి, ఓకేనా, టీ స్లాష్ టీ ఒక ట్యాబ్ అనమాట అండి. సో తర్వాత స్లాష్ ఎన్ న్యూ లైన్. సో తర్వాత స్లాష్ ఏ బెల్ సింబల్ అండి, సౌండ్ వస్తుంది, బెల్ సౌండ్. టిఎన్ తర్వాత బి బ్యాక్ స్పేస్. సో ఆర్ క్యారేజ్ రిటర్న్. ఓకే. సో అలా కాకుండా మీరు జావాలో సింగిల్ కోట్స్ ప్రింట్ చేయాలి, ఓకేనా, ఇలా యూజ్ చేయాలి. డబుల్ కోట్స్ ప్రింట్ చేయాలి, ఓకేనా, ఇలా యూజ్ చేయాలి. ఓకే. సో ఇవి చూడండి ఒకసారి, మనం ఏంటంటే ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే తీసేస్తున్నాను, దీంతో మన పని లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింగిల్ కోట్ ప్రింట్ చేయాలి. సింగిల్ కోట్ ప్రింట్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ అండి అది. ఓకేనా. మీరు డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ పెట్టారనుకోండి, ఒకసారి ఏముంటుందో చూద్దాం. సో కంపైలేషన్. ఓకే, డబల్ కోట్స్లో మీరు ఏది రాసినా సరే స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, జావా ఓకేనా సంథింగ్ రాశానండి, ఓకే ప్రాబ్లం లేదు. ఓకే, డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్ రాసిన బాగానే ఉందండి. నేను డబుల్ కోట్స్ రాద్దామని చూస్తున్నానండి. ఇది ఓకే, డబుల్ కోట్స్ రాద్దామని చూస్తున్నామండి, ఎందుకంటే నేను అక్కడ డబుల్ కోట్స్ రాయాలి. లేదు అనుకుంటే ఇక్కడ ఏమంటే వెల్కమ్ టు, ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లీలా అనేది డబుల్ కోట్స్లో రావాలండి, ఆర్ లీలా సాఫ్ట్ అనేది డబుల్ కోట్స్లో రావాలి. సో లీలా సాఫ్ట్ అనేది ఏంటంటే సింగిల్ కోట్స్లో రావడం అంటే ఓకే నో ప్రాబ్లం అండి, సింగిల్ కోట్స్లో రావడం అంటే ఓకే నో ప్రాబ్లం, ఓకేనా. సో మీరు డబుల్ కోట్స్లో మీరు ఓకేనా, డబుల్ కోట్స్ కాకుండా మీరు ఏదైనా రాసుకోవచ్చు అని ప్రాబ్లం లేదు, ఏ క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మరి నాకు ఇక్కడ డబుల్ కోట్స్ కాదు, డబుల్ కోట్స్లోనే రావాలి. సో ఇక్కడ మనం చూడండి ఏమవుతుందండి, ఎర్రర్స్ చూపిస్తుంది, నాట్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అని చెప్పేసి.
ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే డబుల్ కోట్స్ ఓపెన్ అయిందో దాని తర్వాత డబుల్ కోట్స్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటుందండి. అక్కడతో ఆ స్ట్రింగ్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడతో స్ట్రింగ్ ఎండ్ అయిపోయినప్పుడు మరి ఇక్కడ ఏంటి, ఇది ఎలా ఓపెన్ అయింది ఏంటో తెలియదు. ఓకేనా. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ని యూజ్ చేసి మీరు రాయాలి. అంటే ఇక్కడ ఏంటండి, ఓకేనా, బ్యాక్ స్లాష్ డబుల్ కోట్స్ వాడేమంటే అక్కడ ఏమవుతుందండి, ఆ సీక్వెన్స్ని అది ఎస్కేప్ చేస్తుంది. అంటే ఏంటండి, డబుల్ కోట్స్ ఎక్కడితో ఎండ్ అవ్వలేదు, ఆ సీక్వెన్స్ని ఎస్కేప్ చేస్తుంది, అక్కడితో ఎండ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది. బట్ అక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఏంటంటే డబుల్ కోట్స్. సో ఆ సినారియోలో మనం ఏం వాడతామంటే ఇది వాడతామండి. సో మీకు ఏమవుతుందంటే డబుల్ కోట్స్లో మీకు రిలాక్స్ వస్తుంది. ఇలాగ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఏంటి, డబుల్ కోట్స్ ఓపెన్ అవుతుంది, ఎండ్ డబుల్ కోట్స్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎండింగ్ కోసం చూసుకుంటుంది. ఎప్పుడైతే ఎండింగ్ కనబడిందో నెక్స్ట్ ఇంకా వెళ్దు, ఇంకా ఉంది కదా అని చెప్పేసి వెళ్దు. కాబట్టి మీరు ఏంటంటే ఇది వాడాలి. సో అలాగే నేనేంటండి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఇంకేమున్నాయి ఇక్కడ, నేను ఇక్కడ ఓడికి నేను ఏంటంటే ఓడికి అండి నేను ఏంటంటే ఓకేనా సంథింగ్ ఇలా వాడుతున్నానండి. అంటే ఒక ట్యాబ్ స్పేస్ వచ్చేలాగా రాశాను అనమాట. సో ఏమవుతుందండి, ట్యాబ్ స్పేస్ వస్తుంది. సో 2కి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు. ఓకే. సో ఇలా సో ఏంటంటే ఓకేనా ట్యాబ్ స్పేస్ తర్వాత ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వాడుతున్నానండి. ఇక్కడ ఏమైందండి, ప్రింట్ స్టేట్మెంట్ వాడాను. లాస్ట్ 2 స్టేట్మెంట్స్ చూడండి ఎలా వస్తాయో, పక్కన వచ్చేస్తాయి. వెల్కమ్ పక్కన వచ్చేస్తాయి. ఓకేనా. నాకు అలా కాదు. ఓకేనా. కొన్ని సినారియోస్ అండి స్లాష్ అని నాకు న్యూ లైన్ ఆల్రెడీ ప్రింట్ లైన్ మెథడ్ ఉండగా న్యూ లైన్ ఎందుకు వాడుతున్నాం అంటే ఓకేనా, కొన్ని సినారియోలో మనం ఏంటంటే సేమ్ లైన్లో డేటా ప్రింట్ చేయాలి. అటువంటిప్పుడు మనకి ఏంటండి ప్రింట్ మెథడ్ ఉంది. ఓకేనా. ఆప్షన్ అదొకటే. ఓకే. నాకు అలా కాదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలనుకుంటే మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రింట్ స్టేట్మెంట్లో స్లాష్ అని వాడవచ్చు, లేదా డైరెక్ట్ ప్రింట్ అని వాడేయచ్చు. బట్ ఒక స్టేట్మెంట్లో మీరు ప్రింట్ చేయాలంటే, ఒక లైన్లో ప్రింట్ చేయాలంటే ఓన్లీ ప్రింట్ ఇస్ ద ఆప్షన్. సో అది ఓకే. స్లాష్ అండ్ స్లాష్ టీ. సో యాక్చువల్గా స్లాష్ ఏ వాడేమనుకోండి. ఓకేనా. ఒకసారి బెల్ ఐకాన్ అక్కడ జనరల్గా మనం చూడండి కీప్యాడ్ ఫోన్స్ వాడినప్పుడు ఓకే. సరే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి /d బ్యాక్ స్పేస్ అనమాట. ఇవ్వండి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ మనం అక్కడ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ అక్కడ ట్యాబ్ స్పేస్ కానీ స్లాష్ అని కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఓకే. సో ఇంకేమున్నాయండి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్.
సో ఇదండి. ఇక్కడితో మ్యాక్సిమం మీకు లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఏంటంటే సారీ, ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, కన్స్ట్రక్టర్స్ కానివ్వండి, ఓకేనా, బ్లాక్స్ కానివ్వండి. అలాగే మనకి ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, డేటా టైప్స్, డేటా టైప్స్. సో తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్తున్నామండి, నేమింగ్ కన్వెన్షన్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ ఇక్కడితో ఇవాళ క్లాస్ ఆపేస్తున్నానండి. సో నెక్స్ట్